మనందరికీ తెలిసినట్టు ఇశ్రాయేలు జనం. దేవుడు జనాంగం అది. ఆయన ఏర్పరచుకున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏర్పరిచిన జనావళి. ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంతో విస్తారమైన జనాన్ని భూప్రపంచం అంతా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. ఐగుప్త దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న వారు 430 సంవత్సరాలు బతికారు. 430 సంవత్సరాల్లో వారు ఎంతో బాధలు అనుభవించారండి. ఆ బాధలో దేవుడికి మొరపెట్టగా దేవుడు వారికి ఎంతో సహాయం చేశాడు. మోషే ద్వారా వారిని విడిపించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఐగుప్త దేశంలో నుంచి వారిని విడిపించారండి. అదొక అద్భుతం. కానీ మోషే గారు విడిపించి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని నడిపించారండి 6 నెలల మీద. అలాగా ఇశ్రాయేల్ జనాంగంలో చాలా అద్భుతాలు చేశారు. వారు 40 సంవత్సరాలు నడిపించారండి దేవుడు. ఎంతమంది? 20 లక్షల మందినండి. వారు కట్టుకున్న బట్టలు మాయలేదు. చెప్పులు కూడా అరగలేదండి 40 సంవత్సరాల్లో. ఇన్ని చేసిన దేవుడికి వారు ఎప్పుడూ కూడా వారు ఎంతసేపు దేవుడిని అవమానపరుస్తూనే వచ్చాడు. ఏంటంటే మాకు మన్నాను ఇస్తున్నావు, మాకేమి అక్కడ ఐగుప్తులో మాంసం ఉంది అని ఆహారం కోసం బాధపడ్డారు. అలాగే అక్కడ ఏమో చేదు నీళ్ళున్నాయి, మాకు నీళ్ళు లేవంటే దేవుడు బండ ద్వారా నీళ్ళిచ్చాడండి. అయినా గాని వారు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిచి మోషే గారు 40 రోజులు దేవుడితో మాట్లాడడానికి మళ్ళీ విగ్రహారాధన వైపు మళ్ళీ తిరిగి దూడం చేసుకున్నారండి. అంటే వీరు అక్కడ ఉన్న 430 సంవత్సరాలు వాళ్ళు ఆ కార్యక్రమాలకు అలవాటు పడిపోయారండి ఆళ్ళందరూ. అలా దేవుడేంటంటే ప్రేమామయుడు, కరుణగల, జాలిగల దేవుడండి. ఆయన్ని ప్రేమించే తత్వం ఉంది. దయ చూపించే తత్వం ఉందండి. అయినా గాని మా వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకులయిపోయారు. అలాగే మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో ఇప్పుడు చూడండి, ఆయన దయ చూపించి, ఆయన ప్రేమించే మనల్నందరిని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. కానీ మన వల్ల ఏం కాదండి. ఇక్కడికొచ్చి కూర్చోవాలంటే మన వల్ల కాదు. ఇక ఆయన దయ, ఆయన ప్రేమ వల్లే మనం కూర్చున్నాం. మన కుటుంబాల్లో కూడా ఎన్నో మేలు చేసుంటాడు. ఎన్నో ప్రతి కుటుంబంలోనూ మేలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉంచాడు. మనం చూడండి కరోనా టైంలో 2002లో అందరూ 2020లో అందరూ ఉంటామో, పోతామో తెలియని టైంలో కూడా మనల్నందరిని రక్షించి, ఆయన కృప ఆయన రెక్కల చాటున భద్రపరిచాడండి. ఎన్ని అద్భుతాలు చేసినా మనం ఏంటంటే ఆయనకి ఒకటి ఇష్టమండి. ఏంటంటే దేవుడికి చెప్పి చేయాలి. ఆయన ప్రే ఆయన ప్రేమించే తత్వం అండి. చెప్పంటే ఇప్పుడు మనం ఉరుకు పరుకు జీవితాలు. చెప్పడం అంటే ప్రార్థించాలి. ప్రార్థించడం అంటే ఇప్పుడు పొద్దున్నే లేస్తామండి. ప్రార్థన చేసి గబగబా బయటికెళ్ళిపోతాం అంటారా? ఎళ్ళిపోతాం. కానీ దేవా ఈ రాత్రంతా నాకు సమయం ఇచ్చావు. నీకు స్తోత్రం అని చెప్పే మనసు ఉండదు మనకి. ఇందులో చాలామంది అంటే అందరూ ఎవరి కాళ్ళు అర్థం చేసుకోవాలండి. అలా ప్రతీదీ ఆయనకి ఇష్టమైంది ఏంటంటే నాకు చెప్పి చేయాలి. ఇప్పుడు నేను ఏదో ఊరెళ్తున్నాను. దేవా మోకాళ్ళేసి దేవా నేను ఈ ఊరెళ్తున్నాను తండ్రి నాకు సహాయం చేయండి అని అడగాలండి. అక్కడ ఏ ఆపదొస్తదో ఏ దేవుడు తన రెప్పపాటులో మన జీవితాన్ని మార్చగల సమర్థుడు. కానీ మనం ఏంటంటే ఈ చిన్న విషయమే కదా! దేవుడి దగ్గర చెప్పడం ఎందుకులే అనే నిర్లక్ష్యంగానే ఉంటామండి. మన జీవితంలో అది ఆలోచించాలండి. అలాగే ఆహ్, దేవుడు మనకేంటంటే మనకి ధనం ఉన్నదని ఒక అహంకారం ఉంటదండి. మనకు బలం ఉందని ఒక అహంకారం ఉంటదండి. ఇయన్నీ కూడా మనకుంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడే డబ్బుందనుకోండి దేవుడే లేడు ఎక్కడున్నాడన్న అదొస్తదండి. అలాంటి విషయంలో ఒక వచనం చదువుకుందామండి. లూకా సువార్త 12 అధ్యాయం 19, 20 వచనాలండి. లూకా సువార్త 12 అధ్యాయం 19, 20 వచనాలు. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును కొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు సిద్ధపడినవి ఎవనివగును అని అతనితో చెప్పెను. దేవుడు ఒక అతను సమకూర్చుకున్న విస్తారమైన ఆస్తి. పంటంతా కూర్చుకుని నాకింకా ఏం లేదు.
నాకు ఏ బాధ లేదు, ఇబ్బంది లేదు. నాకంతా సంపాదించేసాను. తినుచు, తాగుతూ, సుఖించు ఎంజాయ్ చేస్తాను అన్నాడండి. కానీ దేవుడేమడుగుతున్నాడు? "ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు?" అని అడుగుతున్నాడండి. అలాగా మనం మన బలాన్ని బట్టి గాని, మన ధనాన్ని బట్టి గాని మనకు ఏది కలిసి రాదండి ఖచ్చితంగా. దేవుడు రెప్పపాటులో ఏదైనా సాధ్యమేనండి. ఏదైనా చేయగలడు. ఉన్నవాడు లేనివాడిగానే చేయొచ్చు. లేనివాడు ఉన్నవాడిగానే చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్నవాడిని అనారోగ్యంగానే చేయొచ్చు. చేస్తాడంటే మన క్రియలను బట్టే, మనం చేసే పనులను బట్టే దేవుడికి తీర్పు ఉంటదండి. ఎంత తీర్పు ఉందో అంత ప్రేమ కలిగిన వాడండి. ఎంత ప్రేమ లేని వాడైతే తండ్రి, దేవుడై ఉండి నా పాపముల కోసం చే నరావతారమై ఏ ఈ లోకంలోనికొచ్చి 33 సంవత్సరాలు బ్రతికి, ఎలా బ్రతకాలి? నన్ను చూసి అనుసరించండి. ఈ మానవులందరూ తొట్టెళ్ళిపోతున్నారు. ఈళ్ళు బ్రతకడం చేత కావడం లేదు. నీ శత్రువునైనా ప్రేమించే తత్వం కావాలి. వీళ్ళకి అర్థం కావట్లేదు అని ఆయన బతికి వచ్చి, ఈ పాపం పోవాలంటే ఈళ్ళ వల్ల అవ్వట్లేదు. కోడెల రక్తమైనా, మేకల రక్తమైనా పోదు కాబట్టి ఆయన తన రక్తాన్ని చిందించి, తన శరీరాన్ని నలగగొట్టి, శిలువలో తను చనిపోయి ఎంత బాధను అనిపించాడండి. మన పాపముల కోసం, మన శాపముల కోసం. అలాగా దేవుడు ప్రేమామయుడై ఉన్నాడండి. కృప కలిగిన వాడండి. ఎంత ప్రేమించాడంటే అక్కడ ఎంత హింసించినా, డొక్కలో పొడిచినా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియట్లేదు. వీరిని క్షమించండి అన్నాడు తప్ప ఎక్కడా కూడా ఆయన ఏ ఈర్ష్య లేదండి. ప్రాణము పోసగలిగే శక్తి గలవాడు. కనులు ఇచ్చే శక్తి గలవాడు. అయ్యుండి కూడా దేవుడు తన అద్భుత శక్తులను ఉపయోగించాడండి. అలాగా వచ్చి తన మరణమును విడిచాడండి. మన దేవుని తమ్ముడు అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు. ప్రేమగల తండ్రి అండి. ఆయన పునరుద్ధానము గెలిచిన వాడండి. గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి. మరణములు విరిచి గెలిచిన మహాశక్తిమంతుడు దేవుడండి. అలాంటి దేవుడిని నమ్ముకుని మనం మనకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆయన స్తుతించి ఆరాధిద్దామని కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.